హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి మేమైతే చాలా చాలా బావున్నామండి. మీకు అర్థమవుతుంది కదా వీడియో చూస్తుంటే. ఫ్యామిలీ అందరితో కలిసి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అనేది మీకు తెలుస్తున్నది కదా! మరి మేము ఎక్కడికి వెళ్ళాము? మేము ఫ్యామిలీ అంతా కలిసి ఎన్ని రోజులు వెళ్ళాము? ఏ ఏ ప్లేసెస్ మేము చూసాము అన్నది నేను వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. అలాగే మేము ఈ ట్రిప్పుకు ఎన్ని రోజులు వెళ్ళింది, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎంత ఖర్చయింది ట్రిప్పుకనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చివరి వరకు. మీకు అర్థమవుతుంది. మరి వీడియో నచ్చితే ఫస్ట్‌లోనే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్‌లోనే లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొద్దిమందికి చేరుతుంది. అందుకోసమే లైక్ అనేది అడుగుతున్నాను. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. మేమెక్కడికి వెళ్తున్నామన్నది. అదేనండి వేలాంగిణికైతే వెళ్తున్నాము. మేరీ మాత చర్చ్ కోసము అక్కడికి వెళ్తున్నామండి. మరి అనంతపురం నుంచి వేలాంగిణికి ట్రైన్స్ ఉన్నాయా అంటే అనంతపురం నుంచి వేలాంగిణికి ట్రైన్ అయితే లేదండి. నేను ఈ వీడియోలో మీతో ఎలా వెళ్ళాం మేము, ఎక్కడ నుంచి ట్రైన్ ఎక్కాము అన్నది కూడా నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని మొత్తంగా చివరి వరకు చూసేయండి. మరి వీడియోలకైతే వెళ్దామా అండి? మరి ముందుగా అయితే ట్రిప్పు ప్లాన్ చేసుకున్నాక ఇంకా వెళ్ళాలన్నప్పుడు డ్రెసెస్ అన్నీ మనం రెడీగా పెట్టేసుకోవాలి గదా! ఎన్ని డేస్ మనము ట్రిప్‌కెళ్తున్నాము అని. మేము ప్లాన్‌గా అన్ని డ్రెసెస్ అయితే తీసుకున్నాము. కొన్ని బీచెస్‌కైతే వెళ్ళాలి కదా! అందుకోసమే బీచెస్‌కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎటువంటి డ్రెసెస్ కావాలో అలాంటి డ్రెసెస్‌లు అవన్నీ కూడా ఇంకా టవల్స్ అంట ఇలా అన్నీ తీసేసుకున్నాము. ముందుగానే నేను అన్నిటిని ఐరన్ చేసేసి పెట్టేశాననమాట. అవన్నీ సర్దేసుకొని శుక్రవారం రోజు నేను సర్దేసుకున్నానండి. ఎందుకంటే నాకు టైం లేకపోయింది. అవన్నీ ఐరన్ చేసి పెట్టేశాను ముందు. ఇంకా శుక్రవారం రోజు మా చెల్లెలొచ్చిందనమాట. శుక్రవారం రోజు ఆఫ్టర్‌నూన్‌కంతా వచ్చేసిందనమాట ధర్మవరం నుంచి. ఇంకా ఎవరెవరు వెళ్తున్నామంటే మా చెల్లి వాళ్ళు, అమ్మ వాళ్ళు, మేము వెళ్తున్నాము. మొత్తంగా అయితే పెద్దవాళ్ళు 10 మంది, చిన్న పాప ఒకరు. అంతా 11 మెంబర్స్ అయితే వెళ్ళామండి. ఇంకా బట్టలు గూడా మా చెల్లి వచ్చిన తర్వాతనే నాకన్ని బ్యాగ్‌లో అన్నీ సర్ది పెట్టేసింది. నేనన్నీ రెడీగా అలా పెట్టేసుకున్నాను కదా! అవన్నీ నా చెల్లినే సర్ది పెట్టిందనమాట. ఈవినింగొచ్చేసి పూరి చేస్తున్నాము. మేము 10 మంది వెళ్తున్నాం కదా! పూరి చేసుకొని పోతే మనకి ఎప్పుడైనా గూడా టిఫిన్ అవైలబుల్‌గా బయటకి వెళ్ళలేని పరిస్థితుల్లో గానీ, పిల్లలకి ఆకలేసినప్పుడు గానీ, ట్రైన్‌లో అయినా మనం తినడానికైనా మన దగ్గర పూరి, కారం పొడి ఉన్నాయంటే మనము హ్యాపీగా తినేసేయొచ్చు కాబట్టి లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు, చాలా డేస్ వెళ్ళినప్పుడు మేమైతే పూరీలు తీసుకొని పోతాము. అలా పూరి అయితే ఇద్దరము నేను, చెల్లెలు చేసేసాము. నేనన్నీ తిక్కిస్తుంటే మా చెల్లెలు కాల్చేసిందనమాట పూరీలన్నీ. మా వదిన పిండి తడిపెట్టిందనమాట. ముందుగానే నేనొచ్చేలోపు ఒక 2 గంటల ముందే ఒక 2:30 కేజీ దగ్గర దగ్గర 3 కేజీలుంటుందిలెండి. అంత పూరీ పిండయితే తడిపేసి పెట్టింది. ఇంకా చెల్లి, నేను ఇద్దరం వచ్చేసి ఇంకా పూరీలు చేసేసాము. ఇంకా మేము మాట్లాడుకుంటూ మా వదిన ఇంకా సర్దుతూనే ఉందనమాట. వారం, 10 రోజుల నుంచి వాళ్ళు బ్యాగులు సర్దుతానే ఉన్నారు. ఇంకా అప్పటికి సర్దుకుంటూ ఉన్నారా, ఇంకా అవి నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ అన్ని పనులైతే చేసేసుకున్నామండి. అయిపోయింది ఆ పనంతా. చూడండి టైం ఇక్కడొచ్చేసి శనివారం తెల్లవారుజామున 2:45 టైము. నేనైతే మీకు చూపిస్తున్నప్పటికే నేను స్నానం గూడా చేసేసి నేను మీకు చూపిస్తున్నానక్కడ. అంటే నేను నైట్ అంతా నాకు నిద్దరనేది రాలేదండి. ఎందుకంటే తెల్లవారుజామునే లేవాలి కదా! తొందరగా 6కంతా బస్ స్టాండ్‌కెళ్ళిపోవాలి అనేసి నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఇంక అందుకే నేను 2 గంటలకే నిద్ర లేచేసి, స్నానం చేసేసుకొని, తలస్నానం చేసి, నేను 2:45కి మీకు వీడియో చూపిచ్చానక్కడ. స్నానం చేసేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే చూడండి ఎంత చీకటిగుంది గదా! అంత చీకటిగా ఉన్నప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇంకా 3 కాలేదండి. ఆ టైంకే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా వీళ్ళైతే నిద్ర లేవలేదు. అందరూ పడుకున్నారు. వీధిలో అందరూ కూడా ఎవ్వరు లేలేదండి. చాలా చీకటిగా ఉండింది. దగ్గరండి మాకు అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్సే. చాలా దగ్గరనమాట. ఇంకా నడుచుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా వీళ్ళైతే ఎవ్వరు నిద్ర లేలేదు. ఇంగ నేనే వాళ్ళందరిని లేపాను. చూసాను గడి ఏమైనా పెట్టారేమో అని. లాకేశారండి. ఇంటికి లాకేశారు. ఇంక వాళ్ళని లేపితే మా చెల్లి ఫస్ట్ లేచింది. లేచి లైటేస్తుంది.
ఆహ్, లాక్ తీయడానికైతే వచ్చింది చెల్లి. ఇంకప్పుడు ఒక్కొక్కరు అందరూ నిద్ర లేచారండి. నేనైతే ఇంకా 3:00 అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను గదా! ఫస్ట్ వంటయితే చేసేసాను. ఏం చేశానంటే నేను అన్నం చేశాను. 2:30 సేర్ వరకైతే అన్నం బెట్టానండి. వైట్ రైస్ చేశాను. 2:30 సేర్ వండేసి తర్వాత పప్పయితే వదిన బెట్టింది. పప్పు వదిన చేసింది. తర్వాత ఇంకా పప్పు ఎనిపేసి చెల్లి, నేను కలిసి చేసేసాము. చిత్రాన్నము ఒక సేరంతా చిత్రాన్నం కలిపేసాననమాట. ఇక్కడ అమ్మ అయితే చల్లారబెడుతోంది రైసంతా. మనం ఎప్పుడైనా అన్నము తీసుకెళ్ళాలి జర్నీస్‌లో తినడానికన్నప్పుడు అన్నం బాగా చల్లారబెట్టాలి. బాగా మగ్గబెట్టాలనమాట. గ్యాస్ మీద సిమ్‌లో పెట్టేసుకొని బాగా మగ్గబెట్టుకున్నామంటే రైస్ అనేది చెడిపోకుండా ఉంటుంది. ఇంక అన్నీ కూడా ప్యాకింగ్‌లో కట్టేసుకున్నామండి. చిత్రాన్నము అన్నీ ఒక్కొక్కరికి ఒక ప్యాకింగ్ వచ్చేలాగా జర్నీలో తినాలి కాబట్టి ఇంక పెద్ద పెద్ద క్యారీలు ఏం తీసిపోకుండా సింపుల్‌గా లగేజ్ ఉండేలాగా తీసుకున్నాము. ఇంకా అవన్నీ ప్యాకింగ్ అయిపోయింది. రెడీ అయిపోయి 6కంతా మళ్ళీ బస్ స్టాండ్‌కైతే వచ్చేసామండి. చూస్తున్నారు గదా! అక్కడ లగేజు అలాగే మా ఫ్యామిలీ అందరూ మేము అనంతపురం బస్ స్టాండ్‌లో అయితే 6కంతా వచ్చాము. కానీ ఇంకా బస్సయితే రాలేదండి. బస్సొచ్చేసి 6:40కి వచ్చింది. ఇంగ 6:40కి బస్ ఎక్కేసాము. చూడండి బస్‌లో కూర్చున్నాం అందరము, వెళ్తున్నాము. ఇంకా అప్పుడు తెల్లవారుతుంది. చిన్నగా తెల్లారుతుంది చూడండి. సూర్యుడు గూడా వచ్చాడు. చూస్తున్నారు గదా! క్లైమేట్ అయితే ఎంత చక్కగా ఉండిందో. అర్లీ మార్నింగ్ గదా! చాలా ప్లెజెంట్‌గా చాలా ప్రశాంతంగా ఉండింది మార్నింగ్ జర్నీ గూడా. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది గదా మీకు వీడియోలో. మరి ఇక్కడి నుంచి మేము ఎక్కడికెళ్తున్నాం బస్‌లో అంటే, అనంతపురం నుంచి తాడిపత్రికైతే రైల్వే స్టేషన్‌కెళ్తున్నామండి. మనకు డైరెక్ట్‌గా వేలాంగిణికి ట్రైన్ లేదండి. బస్సు నుంచి మనము తాడిపత్రికి వెళ్ళాలి. తాడిపత్రి నుంచి చెన్నైకి. చూడండి ఇక్కడ అందరము ఇంకా తాడిపత్రి రైల్వే స్టేషన్‌కైతే వచ్చాము. అందరం కూర్చున్నాము. ట్రైనొచ్చేసి 9:20కి ట్రైను. ఇంకా లేటు. మాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్‌గా ఉన్నింది ట్రైన్ ఆ రోజు. ఇంక కూర్చొని మార్నింగ్ అందరూ బ్రేక్‌ఫాస్ట్ అయితే తిన్నారు. తిన్నాక ఇంకా కొద్దిసేపు ఊరికే ఉన్నారు గదా! ఇంకా ట్రైన్ రాలేదనేసి మామిడికాయలు గూడా తీసుకెళ్ళాం గదా! అవి గూడా కట్ చేసుకొని తింటూ ఉన్నారు. అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని చాలా హ్యాపీగా మార్నింగ్ చాలా బాగుండింది. అందరం కూర్చొని తిన్నాము. మాట్లాడుకుంటూ ట్రైన్ అంటే వెళ్ళే రోజు ఎక్సైట్‌మెంట్ ఉంటుంది చూడండి. అది అంత ఇంత కాదండి. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది. వచ్చే రోజైతే అలసిపోయుంటాము. పోయే రోజైతే చాలా హుషారుగా అందరూ హ్యాపీగా ఉంటాం గదా! ఇంకా ఇక్కడ అందరము టిఫిన్ అయితే చేసేసాము. నేను వచ్చేసి ఇక్కడ ఆహ్, అడుగుతున్నానండి టికెట్సు అవన్నీ చూసుకుంటున్నాను నేను. తాడిపత్రి రైల్వే స్టేషన్‌లో ఇక్కడ వాళ్ళని కనుక్కుంటున్నాను. అన్నీ అడుగుతూ ఉన్నాననమాట. ఇక్కడ చూడండి తాడిపత్రి రైల్వే స్టేషన్ వచ్చేసి ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. అన్నీ పడగొట్టారు. జరుగుతూ ఉంది ఇక్కడ పని వర్క్ అంతా. ఇంకా అక్కడి నుంచి అవన్నీ కనుక్కొని నేను చూసుకుంటున్నానండి. నేనైతే వేలాంగిణికి వెళ్ళడానికి 2 మంత్స్ బ్యాకే అనంతపూర్‌లో నేను రైల్వే స్టేషన్‌లోనే టికెట్స్ అన్నీ కూడా ప్లాన్‌గా నేను 10 మెంబర్స్‌కి బుక్ చేశానండి. అవి మనం 2 మంత్స్ బ్యాక్ చేసినా గూడా మాకొచ్చేసి ఆర్ఏసీ వచ్చింది. కొన్ని వెయిటింగ్ పడిందనమాట. కానీ వచ్చే ముందు రోజే నాకు కన్ఫర్మ్ అయింది. ఇలా చెన్నైకి వెళ్ళేటప్పుడొచ్చేసి కన్ఫర్మ్ అయిపోయినాయి. చెన్నై నుంచి నాగపట్నంకి వెళ్ళే ట్రైనొచ్చేసి అవి ఆర్ఏసీ పడ్డాయనమాట. 2 మంత్స్ బ్యాక్ నేను బుక్ చేసుంటే కూడా నాకు ఇలా జరిగిందనమాట. కాబట్టి మీరెవరైనా అలా బుక్ చేసుకునేటప్పుడు ఒక 3 మంత్స్ బ్యాకే బుక్ చేసుకోండి ప్లాన్‌గా. ఇంకా ట్రైన్‌లో కూర్చున్నాక ఇంగ పిల్లలుంటే ఇదే గదండీ! కూల్ వాటరు, అలాగే స్నాక్సు. మన దగ్గర చాలా స్నాక్స్ తీసుకెళ్ళామండి మేము. ఎన్ని స్నాక్స్ తీసుకెళ్ళానో బిస్కెట్స్ అంట, చాక్లెట్స్ అంట ఇలా అన్నీ తీసుకెళ్ళాను. ఇంకా కారం బొరుగులు చేసుకొనెళ్ళాము. పూరీలు చేసుకెళ్ళాము. కారం పొడి, అన్నం, పప్పు చౌడేకాయ తాలింపు గూడా చేశాను ఆ రోజు. ఇన్ని చేశాము. అయినా కూడా పిల్లలు స్నాక్స్ కావాలంటుంటారు గదా! కొనుక్కొని వాళ్ళకిచ్చాను. పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళు తినేస్తున్నారు. అందరం కలిసి మాట్లాడుకుంటూ చాలా చక్కగా, సరదాగా మా రైలు ప్రయాణమైతే చాలా హ్యాపీగా జర్నీ సాగింది. ఇంకా అందరూ కనిపియలేదు. ఇందులో మీకు కొద్దిమంది కనిపిస్తూ ఉంటారు. కొద్దిమంది కనిపించలేదు. మా వారు, మా పాప, మా బాబు వీళ్ళైతే వీడియోలో ఎక్కడా కనిపించరులెండి. ఇంకా చూపియలేదు మా ఫ్యామిలీ మెంబర్స్‌ని నేను.
తర్వాత చూపిస్తాను ఎప్పుడైనా కూడా. ఇప్పుడైతే వాళ్ళని వీడియోస్‌లో ఎక్కడ చూపించలేదండి. ఇక్కడ చూడండి ఈ చిన్న పాప వచ్చేసి మా చెల్లి కూతురు. అసలు చెమటలు ట్రైన్‌లో ఇంకా జుట్లంతా ఎట్లా అంటే అట్లా పైకి కట్టేసి అందరము అవతారాలే అవతారాలుగా కూర్చున్నాము అందరము. నవ్వుకుంటూ అసలు ఎంత హ్యాపీగా ఉందోలెండి జర్నీ అయితేనా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది గదండీ! పెద్దమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి మా పాప ఫ్రెండు. మా రిలేటివ్స్ అనమాట శరణ్య. మా చిన్నికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అంటే మా ఇంట్లో పాపలాగే చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇంకా తను గూడా మాతో పాటొచ్చింది. అమ్మ గూడా పడుకున్నారు చూడండి. నేను ఇటు పక్క కూర్చున్నాను. అమ్మ, నేను మా కారేసి వచ్చిందన్నాను గదా! మేమిద్దరం ఇక్కడ కూర్చున్నామనమాట. ఇంక ఇక్కడొచ్చేసి చిన్న పాప శరణ్య. ఇంకా అక్కడొచ్చేసి మా వదిన వాళ్ళమ్మ. మా వదిన అమ్మ, అలాగే మా వదిన, మా చెల్లి, హనీ. మేమందరమైతే ఇక్కడ కూర్చున్నాము. వేలాంగినికి ఎలా వెళ్ళాలో ఇంకొకసారి చెప్తాను వినండి. మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు రిజర్వేషన్ కంపల్సరీగా చేసుకోవాలండి. 2 మంత్స్ బ్యాకే మేము రిజర్వేషన్ చేసుకున్నాము. మరి ఎక్కడి నుంచి చేసుకోవాలి అంటే, మనము తాడిపత్రి గాని, గుత్తి గాని ఏదైనా కూడా గుత్తి నుంచి కానీ, తాడిపత్రి నుంచి కానీ చెన్నైకి ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. చెన్నై సెంట్రల్ గాని, ఎగ్మోర్ గాని ట్రైన్ ఏదుంటే దాన్ని బట్టి మనము అక్కడ దిగుతాము. నెక్స్ట్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి గాని, ఎగ్మోర్ నుంచి కానీ మన టికెట్ బట్టి మనకి మరి నాగపట్నం. నాగపట్నం నుంచి మళ్ళా మనము వేలాంగినికి వెళ్ళాలి అంటే అక్కడి నుంచి మనకు ట్రావెలింగ్ బసెస్ కానీ, ఆటోస్ కానీ ఏవైనా అవైలబుల్ ఉంటాయండి. ఆ విధంగా అయితే మనము వేలాంగినికి వెళ్ళాలి. మరి అనంతపురం నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవండి. అనంతపురం నుంచి గుత్తికైనా వెళ్ళొచ్చు. లేదా అనంతపురం నుంచి తాడిపత్రికైనా. ట్రైన్‌లో అయినా వెళ్ళొచ్చు. లేదా బస్‌లో అయినా వెళ్ళొచ్చు. మేమైతే బస్సుకి వెళ్ళామండి. మార్నింగ్ మన ట్రైన్ ఎన్ని గంటలకుందో దాన్ని బట్టి మనము ఒక హాఫ్ అన్ అవర్ గానీ, 1 అవర్ గానీ రైల్వే స్టేషన్‌లో ఉన్నామంటే మనము రీచ్ అవ్వగలము. ఆ విధంగా చూసుకొని మేమైతే 6 గంటలకి బస్ స్టాండ్‌కైతే వెళ్ళాము అనంతపురంలో. 6:40కి బస్సుందండి తాడిపత్రికి. అలా మేము రైల్వే స్టేషన్‌కైతే తాడిపత్రి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాము. ఆ విధంగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి మా హనీ ఇంకా ట్రైన్‌లో ఎందుకో అలిగింది. చూస్తున్నారా? అందరూ ఇంకా అలసిపోయారండి. చాలా ఇంకా దగ్గరకొచ్చిందనమాట. తమిళనాడుకి దగ్గర దగ్గర బార్డర్ అనమాట. ఇంకా అందరి ఫేసెస్ కూడా చూడండి. ఇంగ మా చిన్న పాప దీక్షన, మా దీక్షణ కూడా నిద్రొస్తోంది. అలసిపోయింది. బాగా మాట్లాడింది ఇంతవరకు. ఆడింది. అటు ఇటు తిరిగింది ట్రైన్‌లో. ఇంకా వాళ్ళమ్మ ఒళ్ళోకొచ్చి పడుకుందనమాట. అలసిపోయింది పాపం బిడ్డ. ఇంకా హనీ అయితే అలిగింది. దేనికలిగిందో తెలియదు గానీ అలిగింది. అక్కడ చూడండి క్లైమేట్ ఎంత చక్కగా ఉందో గదా! తమిళనాడుకి దగ్గరలో అండి ఇది. చాలా అంటే చాలా బావుందనమాట. ఇంకా మేమందరం కూడా ఇక్కడ చెన్నై సెంట్రల్ అనమాట ఇది. వచ్చేసాము. ఈవినింగ్ 4:30 అయిపోయిందండి టైము. 4:45 అలా అవుతోంది. మళ్ళీ అందరము రైల్వే స్టేషన్‌లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈ సెంట్రల్‌లో వచ్చేసి మనకు వెయిటింగ్ హాల్ ఉండదండి. అందరూ బయటనే అక్కడ కూర్చోవాలి. పే అండ్ యూజ్ అనేది టాయిలెట్స్ ఉంటాయి. అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమందరం ఒకసారి వీళ్ళందరికీ కొత్తగా వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ చూపిద్దామనేసి ఒకసారి రైలు అవన్నీ నిలబడతాయి గదండీ! రైలు పట్టాలు ఎన్నున్నాయో అవన్నీ కూడా నేను వాళ్ళకి చూపిస్తూ, అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏదో పెద్ద నేను గైడ్‌లాగా ఫీల్ అవుతూ వాళ్ళందరికీ చూపిస్తూ ఉన్నాను. వాళ్ళందరూ గూడా నా వెంట వస్తూ అవన్నీ చూస్తూ చాలా హ్యాపీగా అవన్నీ చూపిస్తున్నాను వాళ్ళకు. వాళ్ళు గూడా హ్యాపీగా చూస్తున్నారండి. చూసారా? సెంట్రల్ వచ్చేసి చాలా పెద్దగుంటుందండి. చెన్నై సెంట్రలు చాలా పెద్దదనమాట. చాలా అసలు ట్రైన్స్ అయితే నిలబడ్డానికి 15 అన్ని ఉంటాయనుకుంటా అవి. చూడండి అక్కడ ఒక ట్రైనొస్తుంది. దానికోసము ఎంతమంది అక్కడ నిలబడ్డారో. ఫుల్ అసలు రష్ అనేది ఉంటది ఇక్కడ. మొత్తంగా చాలా అంటే చాలా బావుంటదండి. సెంట్రల్ గాని, ఎగ్మోర్ గాని, ఎగ్మోర్ గూడా చూసాను నేను. ఇంతకుముందు వేలాంగినికి వెళ్ళినప్పుడు మేము ఎగ్మోర్‌లోనే దిగామండి. అది ఏదో ట్రైన్ గాని అక్కడ దిగాము. ఈసారొచ్చేసి సెంట్రల్‌లో దిగామనమాట. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దదిది. ఇక వీళ్ళందరికి చూపిస్తూ ఇక్కడ ఒక ఫోటో తీయమని మా చిన్నిని అడుగుతున్నాను. మా చిన్ని చెన్నైలోనే చదువుతుంటుంది కాబట్టి తను మేమొచ్చేసరికి ఇక్కడ చెన్నై సెంట్రల్‌కొచ్చేసింది.
తను గూడా మాతో ఇప్పుడు జాయిన్ అవుతూ ఇంకా వేలాంగిణికైతే వస్తుందండి పాప. వీడియోలో అయితే కనిపించదులెండి మా పాప. వీడియో తీస్తోంది. ఇంక చూడండి మా హనీ ఇంకా ఇక్కడ వీడియో తీస్తోంది గదా! ఎంత హ్యాపీగుందో ఎన్ని రోజుల నుండి. మా లక్కీ మిస్ అయిందండి. లక్కీ ఇంటర్ ఇప్పుడు ఫస్ట్ ఇయరు హైదరాబాద్‌లో జాయిన్ జేశాము. వాళ్ళకు హాలిడేస్ ఇవ్వలేదనమాట. అందుకే తను మిస్ అయింది. తన ప్లేస్‌లో వాళ్ళ అమ్మమ్మ అయితే జాయిన్ అయ్యింది. ఇంకా అక్కడంతా సెంట్రలు రైల్వే స్టేషన్‌లో అవన్నీ చూసుకొని మళ్ళీ తిరిగొస్తున్నాము. ఇక్కడ మా అమ్మ, బాబు, మా వారు అందరూ కూర్చొనున్నారనమాట. వెయిటింగ్ చేసే ప్లేస్‌లో. ఇంగ అక్కడికందరం ఒచ్చేసాము. వచ్చిన తర్వాత నేను, పాప వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్‌లో కనుక్కుంటున్నాము. నాగపట్నం ట్రైనొచ్చేసి 9:30కి ఉందండి. 9:30కి ఉంది. ఏ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళాలి అని అడుగుతున్నాననమాట. అక్కడ పాప కనుక్కుంటుంది గదా! ఇద్దరము. ఇంకా మేమైతే అక్కడి నుంచి సెంట్రల్ నుంచి కాదండి ట్రైను. తాంబరంకి వెళ్ళి, తాంబరం నుంచి నాగపట్నంకి ట్రైననమాట. నాగపట్నం వరకైతే నేనిప్పుడు మీకు సెంట్రల్ వరకు చూపిచ్చానండి. మళ్ళీ నేను నాగపట్నం నుంచి వేలాంగిణికి ఏ విధంగా వెళ్ళామో, వేలాంగిణిలో ఆ చర్చెస్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. ఆ ప్లేసెస్ అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోని కూడా మీరు చూడండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. బాయ్ అండి.